నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కేరళలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయా? కమ్యూనిస్ట్ పార్టీలకి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడబోతున్నారా? చాలా మార్పులు జరుగుతున్నాయి. మనం 2024 లోక్సభ ఎన్నికల్లో చూసాం. మొట్టమొదటిసారి బీజేపీ ఒక ఎంపీ స్థానం గెలుచుకుంది. ఇంకొక ఎంపీ స్థానం చాలా దగ్గరకు వచ్చి కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలు కానీ ఇవన్నీ చూసాం మనం. తిరువనంతపురం లాంటిది ఇవన్నీ కూడా గెలుచుకుంటాం. చాలా వరకు కూడా అద్భుతంగా ప్రదర్శించడం మున్సిపల్ ఎలక్షన్స్లో ఇవన్నీ కూడా చూసాం మనం. ప్రస్తుతానికి ఇంకా ఏం మార్పులు చోటు చేసుకుంటున్నాయి, ఏం జరుగుతోంది కేరళలో చూస్తే మనం ఆర్ఎస్ఎస్ ఎంత అద్భుతంగా పెడదోవను పట్టిన ఆ యూత్నంతా కూడా మళ్ళీ బ్యాక్ తీసుకొస్తుంది. ఒకప్పుడు కమ్యూనిస్టులంతా కూడా అక్కడ పొద్దున్న లేస్తే ఈ నక్సలిజము లేకపోతే కమ్యూనలిజము లేదంటే కాల్పులు మర్డర్లు హత్యలు అటువైపు దారి తీసేవి. ప్రస్తుతానికి కేరళ చాలా మారుతోంది. ఆర్ఎస్ఎస్ తీసుకుంటున్న క్లాసులకి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా యూత్ కూడా మొత్తం అంతా ఆర్ఎస్ఎస్కి శాఖల కింద అట్లాగే వాళ్ళు క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా వాళ్ళ క్లాసుల నుంచి వచ్చాక అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. చిన్న వీడియోలో చిన్న బాబు వెళ్ళి వచ్చాడు, తల్లి చూడండి ఎంత ప్రేమగా ఆప్యాయంగా అతన్ని దగ్గరికి తీసుకుంది అనేది. సో ఈ వీడియో బట్టి చెప్పచ్చు కేరళలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఇంకొక అద్భుతమైన దృశ్యం కేరళలో ఏంటంటే చాలా పక్కన పెట్టేశారు. మాఘ మహోత్సవంలో ఎప్పుడు కూడా అక్కడ ఈ కుంభమేళా లాంటిదే జరుగుతుంది. బ్యాంక్స్ ఆఫ్ భారత పూజ దగ్గర ఒడ్డున ప్రస్తుతం చాలా సంవత్సరాల తర్వాత జనవరి 18 నుంచి ఫిబ్రవరి 3 దాకా సెంచరీస్ తర్వాత అని చెప్పచ్చు. అంతా సైలెన్స్ అలాంటిది మళ్ళీ ఒకసారి ఈ ఇటువైపు తిరుగుతుంది కేరళ. బ్రహ్మాండంగా కేరళలో కుంభమేళా జరుగుతోంది. దాన్ని మాఘ మహోత్సవం అంటారు. సో అది కూడా ఒక పెద్ద మార్పు అని చెప్పచ్చు కేరళలో. ఒకప్పుడు యూత్ అంతా కూడా ఇటు ఐఎస్ఐ వైపుకో టెర్రరిజం వైపు కూడా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఒక మతానికి చెందిన వాళ్ళు అక్కడ వేరే వాళ్ళని కూడా కన్వర్షన్స్ ఎక్కువ, ట్రాపింగ్ ఎక్కువ. ఒక 2016లో అయితే ఒక 21 మంది కేరళ నుంచి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోయారు. అక్కడ ఐఎస్ఐఎస్లో జాయిన్ అయ్యారు అని వాళ్ళని ఒక రా ఇంటెల్లే వాళ్ళ గురించి వాంటెడ్ లిస్ట్లో పెట్టిందంటేనే కేరళ గత 10-15 సంవత్సరాలుగా ఎంత రాంగ్ డైరెక్షన్లో వెళ్తోంది అని తెలుస్తుంది. మొత్తం మార్పులు, ఎంపీ స్థానం గెలుచుకుంటాం, మేయర్ స్థానం గెలుచుకుంటాం. అట్లాగే ఈ మధ్య జరిగింది పెరవూర్ గవర్నమెంట్ ఐటీఏలో ఎలక్షన్స్ జరిగినాయి. చాలా ముఖ్యం అక్కడ. ఎందుకంటే 2018లో ఎస్డిపిఐ యాక్టివిస్టులు అందరూ కూడా అక్కడ ఏబీవీపీ యాక్టివిస్ట్ని శ్యామ్ ప్రసాద్ని దారుణంగా హత్య చేశారు. హత్య చేశాక అక్కడంతా ఎస్డిపిఐ అంత పవర్ఫుల్, ఏబీవీపీని ఎక్కడా కూడా నోరు వెప్పనీరు. అలాంటి చోట ఎన్నికలు జరిగిన చోట అన్అపోజ్డ్గా ఏబీవీపీ గెలిచింది. అక్కడ ఏబీవీపీ అన్అపోజ్డ్గా యునానిమస్గానే గెలిచిందంటేనే ఎంత మార్పులు వస్తున్నాయి కేరళ అనేది చూడాలి. కానీ ప్రస్తుతానికి అది సరిపోదు, ఇంకా చాలా మార్పులు రావాల్సింది ఉంది. కానీ మార్పు అయితే మొదలైంది కేరళలో. థ్యాంక్ యూ.